ఒక్కటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి అపచారాలు కొండపై జరిగాయి. ఆచారాలంటే లెక్కలేని వారే కొండపై తిష్ట వేసుకుని కూర్చున్నారన్నది సీఎం చంద్రబాబు వాదన. అందుకే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా నిర్ణయాలు జరిగాయని, కథలు నడిచాయంటున్నారు. ఆగమ శాస్త్రం, ఆచార వ్యవహారాల పట్టింపు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొడుకు చనిపోతే ధర్మారెడ్డి 12వ రోజునే ఎలా వస్తారంటున్నారు. గత 5 ఏళ్లలో జరిగింది ఏదీ తాము మర్చిపోలేదని గుర్తు చేస్తున్నారు. భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడే దళారీలపై ఉక్కుపాదం మోపలేకపోయారు. స్వామివారి దర్శనానికి ముందే భక్తుల్ని నిలువు దోపిడీ చేసే ముఠాలు కొండపై తిష్ట వేసుకున్నా పట్టించుకోలేదన్న విమర్శలొచ్చాయి. కొండపై రాజకీయాలు మాట్లాడొద్దు కానీ మాట్లాడిన వారంతా ఓడిపోయారు. ఇందుకు రోజా ఉదంతమే నిదర్శనమని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. దర్శనానికి వెళ్లి ప్రతిసారి వందల కొద్ది అనుచరులతో వెళ్లటాన్ని ప్రశ్నించిన గతంలో ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు. నిజానికి కొండపై తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అపచారాలు, చేసిన తప్పులన్నీ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయన్న విషయాలను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. ఆగమ శాస్త్రం కాకుండా తమకు తోచిన శాస్త్రం ప్రకారం నిర్ణయాలు తీసుకోవటం, పనులు చీయటం ఇవన్నీ జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. నిజానికి శ్రీవారిపై నమ్మకం ఉన్నవారే టీటీడీ పాలక మండలిలో ఉండాలి. అలా నమ్మకం లేనివారు ఆ పోస్టులు తీసుకోవద్దు. కానీ అదో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆలయం, నిధులకు కొదవలేని ఆలయం కావటంతో కథ మారుతూ వస్తోందంటున్న వారు ఉన్నారు. తిరుమల శ్రీనివాసుడు అన్నీ చూస్తుంటాడు. పరిధి దాటి ప్రవర్తించిన వారిని శిక్షిస్తాడని సీఎం చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. తనకు ప్రాణభిక్ష పెట్టింది స్వామీనని గుర్తు చేసుకున్నారు. గత 5 ఏళ్లలో కొండపై ఎలాంటి అపచారాలు జరిగాయో పదే పదే గుర్తు చేస్తున్నారు. నాడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం 12 రోజులు కూడా ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారని, ఆగమ శాస్త్రం పాటించే తిరుమలలో ఇష్టానుసారం ప్రవర్తించారన్నారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గుర్తు చేశారు. కొందరైతే పెళ్లిపీట లెక్కాల్సిన ధర్మారెడ్డి కొడుకు పత్రికలు పంచుతుండగా గుండెపోటుతో చనిపోయిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కొండపై తప్పుడు నిర్ణయాలు తీసుకోవటంతోనే దేవుడు శిక్షించాడని అంటున్నవారు ఉన్నారు. ప్రస్తుతం లడ్డు విషయంలో ఇంతలా దుమారం చెలరేగుతున్న నాడు ఈవోగా సుదీర్ఘకాలం టీటీడీలో కీలకంగా పనిచేసిన ధర్మారెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు. నిజానికి నెయ్యి టెండర్ల విషయంలో ధర్మారెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారన్న టాక్ వినిపిస్తోంది. ఇది కూడా చాలా డౌట్లను తెరపైకి తెస్తోంది. ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళాం. అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి వాటిని పప్పు బెల్లాల్లా అమ్మడానికి గత పాలక మండలి ఎందుకు ఉత్సాహపడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. పాలక మండళ్లకు గతంలో నేతృత్వం వహించిన వారు శ్రీవారి ఆస్తులను కాపాడారా లేదా అమ్మేశారా అని అడిగారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులను ఏం చేశారని, ఆస్తులను అమ్మే దిశగా పాలక మండళ్లను నడిపించిందెవరని నిలదీశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుల నుంచి 10,500 చొప్పున తీసుకుని బెల్ మాత్రం 500కే ఇచ్చారన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎటు మళ్లించారని ప్రశ్నించారు. శతాబ్దాలుగా రాజులు, భక్తులు సమర్పించిన నగలు, ఆభరణాలను పరిశీలించాలని, వీటితో పాటు ఏపీలో ఉన్న దేవాలయాల ఆస్తులపైన సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం. ఈ రోజు దాకా లేడు ఆయన. ఈ రోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను. ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూసా.
తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు, మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదంటే ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? తిరుమల కొండపై అపచారాలు ఒకటైతే లెక్కకు మిక్కిలి అక్రమాలు జరిగాయన్నది మరో ప్రధాన ఆరోపణ. వాటిపై విజిలెన్స్ విచారణకు తాజా కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అయితే టీటీడీ అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అందులోనే ఉన్న విజిలెన్స్ సిబ్బందితో విచారణ జరపాలి గాని బయటి నుంచి అవసరం లేదని స్టే ఇవ్వాలంటూ నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. సో తాజాగా లడ్డూ కల్తీ విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో నిజానిజాలు వెలుగులోకొచ్చే అవకాశాలున్నాయి. For more videos like this, subscribe Big TV channel.